ఆడుకునేవాళ్ళు. అందుచేత ఎప్పుడైనా వంట మేస్త్రి రాకపోయినా ఆ పని ఏదో మేము చక్కబెట్టేసుకునేవాళ్ళు. అదే దీని పద్ధతి అది. ఇది ఇప్పుడు తయారీ ఎంత టైం పడుతుందండి? ఇది ఇప్పుడైతే 3 గంటలన్నర 4 గంటలు తయారు. ఎన్ని గంటలు పడుతుందండి ఇది? 3 గంటలు ఆడుతుందండి. 3 గంటలు టు 4 ఆ మీడియంలో నడుస్తుందండి. ఇప్పుడు మీరు ఇలా లోపలికి గెంటుతున్నారు కదా, అలా ఒకసారి గెంటేసి కుదరదండి. రాదండి. అలా కుదరదండి. కారణం ఏంటంటే ఏ పరక వేసుకుంటేనే అది లెవెల్ గా మండుతుంది. ఒకసారి వేసేసి దాని నిండా వేసేసి ఎక్కించేస్తే ఫ్యాను అదేం మండదండి లోపల. ఆయన మాట్లాడాను అదండి విధానం. ఇప్పటికప్పుడే ఈ ఫ్యాను దిగేదాకా కూడా ఇక్కడ కంపల్సరిగా మనిషి ఉండి మంటెట్టవలసిందే, పెట్టుకుంటూ ఉండవలసిందండి. అదండి కారణం, అంతకంటే ఏమి కాదు. కొద్ది కొద్దిగా పెట్టవలసిందే. కొద్ది కొద్దిగా అంటే అది మరిగిని బట్టి పెట్టాలి. అది పెట్టాలండి. తెట్టు చెప్పండి. తెట్టండి మలాస. ఇది పైన తిట్టు వస్తుందండి. ఈ తిట్టు అలా జాయిగా తీసేయాలండి. తీసేసిన తర్వాత అప్పుడు సున్నం సోడా కొడతానండి. అప్పుడు దిగిదాకా రేకు మరకు వచ్చేదాకా సరిపోతుందండి. అది అక్కడి నుంచి మళ్ళీ కొంచెం సోడా కొడతానండి. గట్టిపోపు రానందుకండి. సున్నం దానికి తగ్గట్టుగా వేయాలి. అది బిగింపుకి వస్తుంది అనమాట, గట్టి పట్టడానికి. ఇక్కడే కదండి, షుగర్పేటలో అయినా సున్నం వేయవలసిందే వాడు. అది అందుచేత షుగరు తయారవటానికి కూడా సున్నమే అవసరం. తత్మా ఎలాగున్నా అది దాని పరిస్థితి. వాళ్ళు ఇంకో రకమైన మందులు వేస్తారు, దాన్ని బట్టి తెలుపు అవుతుంది కటింగ్ రకం షుగర్ ఫ్యాక్టరీకి. అదండి. వాళ్ళు అయితే ఇలా గడ్డ పెట్టుకోక్కర్లేదండి, పిప్పి డైరెక్ట్ బాయిలర్కి వెళ్ళిపోద్ది. మళ్ళా కింద ఉన్న చెరుకు రసం కింద మళ్ళా పెడతారండి. అన్నిటికీ అదేనండి. మొలాసిస్